हरिः ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननं महर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోవ్నా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 110వ పాఠము 28/2/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోవ్నా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అనే మేడం బ్లవట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారము అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other.
మనం ప్రథమ సంపుటంలో ప్రథమ భాగంలో ఉన్నాము. స్టాంజర్స్ కి వివరణ తెలుసుకుంటున్నాం. ఆ స్టాంజర్స్ లో ఇవ్వబడినటువంటి బ్రహ్మాండోత్పత్తి పరిణామ క్రమాన్ని తెలుసుకుంటున్నాం. స్టాంజా 1 లో 5 శ్లోకాలు పూర్తి చేసుకుని డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మలోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే మనం ఈ ప్రళయ స్థితి గురించి వివరిస్తూ ఉన్నాయి 5 శ్లోకాలు. మనం ఇంతవరకు చదువుకున్నటువంటి 5 శ్లోకాలు కూడా ప్రళయ స్థితిని వివరిస్తూ ఉన్నాయి. అది ఎట్లాగా ఉంది? బ్రహ్మ ప్రళయం కూడా తెలియజేస్తూ ఉంది. అందువల్ల ఈ బ్రహ్మ యొక్క ఆయన రోజులు ఎలాగుంటాయి, ప్రళయ స్థితి ఎలాగుంటుంది, పగలు ఎలాగుంటుంది, రాత్రి ఎలాగుంటుంది, ఆ వివరాలు కూడా మనం తెలుసుకోవటానికి వీలుగా మనం 2వ భాగంలో డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ అని ఉంది. దాంట్లోకి వెళ్ళి ఆ వివరాలు తెలుసుకున్నాం. పగలు ఎలా ఉంటుంది, రాత్రి ఎలా ఉంటుందో కూడా అక్కడ కొంత వివరింపబడేది. మళ్ళీ మనం వెనక్కి అంటే ప్రళయ స్థితిలోకి మనం వచ్చేసాం. ఎందుకంటే మనం ఏం చేద్దాం, మొదటి శ్లోకం నుంచి ఒక్కసారి గుర్తు చేసుకుని ఇక మనం 6వ శ్లోకానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ వెళ్దాం. స్టాంజా 1 శ్లోక 1 మొదటి శ్లోకం, మొదటి స్టాంజాలోని మొదటి శ్లోకం. ద ఎటర్నల్ పేరెంట్ స్పేస్ wrapped in her ever invisible robes had slumbered once again for 7 eternities. మనం ఏంటంటే మళ్ళీ ఈ మూడ్ లోకి వచ్చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనము డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మలోకి వెళ్ళేటప్పటికల్లా అది ఇటు రెండిటిని, ఇటు ప్రళయ స్థితిని, సృష్టి స్థితిని రెండిటి గురించిన కొంత వివరంలోకి ఉండేటప్పటికి పూర్తిగా ప్రళయ స్థితిలో నుంచి వెళ్ళాము అక్కడికి. మళ్ళీ పూర్తిగా ప్రళయ స్థితిలోకి రావడానికి వీలుగా మనం మళ్ళీ ఇవన్నీ గుర్తు చేసుకుంటే మళ్ళీ దీంట్లోకి పూర్తిగా వచ్చేస్తాం. అప్పుడు ఎక్కడైతే మనం వదిలామో అక్కడి నుంచి మనం చెప్పుకోవడానికి వీలవుతుంది. అర్ధనారీశ్వర తత్వంలో ఒకరైన అమ్మలగన్న ఎమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ ఆది పరాశక్తి అయిన జగన్మాత ఎన్నటికీ గోచరము కాని తన 7 పొరల ఆచ్ఛాదనలచే కప్పబడి అనంతకాల ప్రవాహంలో 7 మహాశాశ్వత కాలావధుల పాటు యథాపూర్వమూలనే కునుకు తీస్తున్నది, నిద్రిస్తున్నది. 2వ శ్లోకం. Time was not, for it lay asleep in the infinite bosom of duration. కాలమా నీవెక్కడ, అనంత కాలావధి హృదయంలో రహస్యముగా ఉంచబడిన కాలము నిద్రిస్తూ కనుమరుగైనది. ఇక కనబడదు కాలము, లేదు ఇక కాలము. అసలైన కాలము దేశము 2 ఉన్నాయి. ఆ 2 లేకుండా ఈ సృష్టి మరలా ప్రళయ స్థితిలోకి రావడానికి అవకాశం లేదు. దాంట్లో అక్కడికి భౌతికంగా ఉన్నటువంటి కాలము దేశము ఆ అసలైన కాలము దేశంలోకి కనుమరుగైపోయింది, దాంట్లోకి సంయోగం చెందింది. 3వ శ్లోకం. యూనివర్సల్ మైండ్ వాజ్ నాట్, for there were no ahi celestial beings to contain, hence to manifest it. అలాగే లేదు విశ్వ మనస్సు, ఎందులకనగా తమ ధ్యానము ద్వారా వెలుగును ప్రసరింపచేసి అవ్యక్త స్థితి నుండి వ్యక్త స్థితిలోనికి సృష్టిని తీసుకువస్తూ విశ్వ మనస్సును కలుగజేసే ధ్యాన చోహానులు లేరు గనుక. విశ్వ మనస్సు ఉండాలి అంటే దాన్ని ఉత్పాదించే ధ్యాన చోహానులు ఉండాలి, వాళ్లే లేరు. దాంతో విశ్వ మనస్సు కూడా కనుమరుగైపోయింది.
4వ శ్లోకం. The 7 ways to bliss, moksha or nirvana were not. మోక్ష స్థితి లేక నిర్వాణ స్థితికి దారితీయు సప్త మార్గములు అంటే 7 మార్గములు అచ్చట లేవు. అచ్చట ప్రళయములో. ఎందుకని? ఉన్నదే మోక్ష స్థితి కాబట్టి. మోక్ష స్థితిలోనే ఉండడం వలన మోక్ష స్థితికి వెళ్ళే అవసరం లేదు కాబట్టి. 2వ భాగం, ద గ్రేట్ కాజెస్ ఆఫ్ మిజరీ, నిదాన అండ్ మాయా were not, for there was no one to produce and get ensnared by them. అలాగే దుఃఖాన్ని కలిగించే మహాకారణములు కూడా అచ్చట లేవు. ఎందుకంటే దుఃఖమునకు మూలమైన నిదానములు అని పిలువబడే 12 అంటే 12 మహాకారణములు కలుగ చేయబడి వాటి ఆకర్షణలలో చిక్కుకొని మాయలో పడి ఇబ్బందికర పరిస్థితులలోనికి నెట్టబడి దుఃఖ స్థితిని పొందుతూ ఉన్నవారు ఎవ్వరూ అచ్చట లేరు. అంటే డ్యుయాలిటీ లేదే కాదు. భిన్నత్వం ఉన్నప్పుడే ఇవన్నీ వస్తుంటాయి. భిన్నత్వమే లేదు అక్కడ. ఇంకా మొత్తం కరిగిపోయి ఒక్కటిగా ఉండిపోయింది. తర్వాత 5వ శ్లోకం, అది 2 భాగాలుగా ఇచ్చారు. మొదటి భాగం, డార్క్నెస్ అలోన్ ఫిల్డ్ ద బౌండ్లెస్ సోల్. శాశ్వతముగా ఎల్లప్పుడూ ఉండే తనలో వెలుగులను నింపుకున్న అచ్చపు చీకటి మాత్రమే ఒంటరిగా ఏకాంత స్థితిలో ఎల్లలు లేని దిగంతాల పర్యంతము తానై అనంతముగా వ్యాపించి ఉన్నది. 2వ భాగం, ఫర్ ఫాదర్, మదర్ అండ్ సన్ were once more one, and the son had not awakened yet for the new veil and his pilgrimage thereon. ఎందులకనగా యథాపూర్వము వలనే ప్రళయ స్థితిలో తండ్రి, తల్లి మరియు తనయుడు ముగ్గురు కలిసి ఏకమవడం వలన చూచేవాడు చూడడం మరియు చూడబడేది అక్కడ లేకపోవడం వలన. ఎక్కడ? ప్రళయ స్థితిలో. ఎందుకని? సమస్త వ్యక్త సృష్టి అచ్చపు వెలుగుల చీకటిలో కారాగి అవ్యక్త స్థితిలో ఉండడం వలన. అలాగే వ్యక్త అవ్యక్త స్థితులను కలిగిన సృష్టి అను తనయుడు మరలా వ్యక్తమై నూతన కాలచక్ర భ్రమణంలోనికి ప్రవేశించి తన సుదీర్ఘ యాత్రకు అంటే మహాప్రస్థానమునకు అంకురార్పణ చేయుటకు ఇంకను మేల్కాంచుటలేదు. అందువలన తనలో వెలుగులను నింపుకున్న అచ్చపు చీకటి మాత్రమే ప్రస్తుతం రాజ్యం ఏలుచున్నది. ఇంకా అటువంటి చోట ఇంకా ఎలాగా ఉంది? ఇప్పుడు శ్లోక 6వ శ్లోకంలోకి వచ్చాము. ఇప్పుడు స్టాంజా 1లోనే 6వ శ్లోకం. అది 3 భాగాలుగా ఇవ్వబడింది. మొదటి భాగం, ద 7 sublime lords and the 7 truths had ceased to be. వ్యక్త సృష్టిలోకి వచ్చినప్పటికల్లా ఒక లిస్ట్ ఉంటుంది, ఎవరెవరు ఉన్నారు అనేది మొత్తం. సమావేశమయ్యాం, పెద్ద సమావేశం ఒకటి పెట్టబడింది. కన్వెన్షన్ అనుకుందాం. అడయారులో 2000 మంది 3000 మంది చాలా మంది వస్తారు. పెద్ద హాలు. ఆ హాల్లో కుర్చీలు, వాళ్ళు కూర్చోడానికి ఆ ఏర్పాట్లు చేసేవాళ్ళు. మొత్తం అంతా సందడిగా ఉంటుంది. ఒక్కొక్క విభాగం దానికి సంబంధించిన వాళ్ళు ఇలాగా. ఇప్పుడు సమావేశం అయిపోయింది. ప్రళయ స్థితి. ఇక యాక్టివిటీ రెస్ట్ కదా. యాక్టివిటీ అయిపోయింది, సమావేశం ముగించారు. తర్వాత ఏమవుతుంది? ప్రళయ స్థితి. ఎప్పటి వరకు? తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టేంత వరకు. అంతకుముందు ప్రళయ స్థితిలో నుంచి ఈ వ్యక్తి స్థితిలోకి వచ్చింది అది. ఇప్పుడు ఇలాగా మొత్తం సమావేశం జరిగినటువంటి ఆ సందడిగా ఉన్నటువంటి హాలు మొత్తం ఖాళీ అయిపోయింది. ఒక్కొక్కటి ఎవ్వరు లేరు. అందరూ అదృశ్యమైపోయారు. అందరూ
అంతమంది కనపడి అంతమంది హడావుడిగా అటు ఇటు తిరుగుతూ ఆ పనులు చేస్తూ ఈ పనులు చేస్తూ ఉన్నవాళ్ళు కాస్త ఆ ప్రాంగణం అంతా, ఆ ప్రదేశం అంతా మొత్తం ఒక్కొక్కళ్ళుగా అదృశ్యమైపోతున్నారు. అది ఆ స్థితిని ఇక్కడ మనకి వర్ణిస్తున్నారు. అట్లా విశ్వము, ఈ సమస్త సృష్టి క్రమక్రమంగా అదృశ్యమైపోతూ ఉంది. ఒక్కొక్కళ్ళు ఎవ్వరు కనపట్లేదు. The seven sublime lords, వీళ్ళేంటి ఆ ప్రారంభంలో ఉన్నవాళ్ళు అన్నమాట. ఇక ఈ చిట్ట చివర భూలోకానికి సంబంధించి స్థూల జగత్తుకు సంబంధించిందంతా నెమ్మదిగా ఇక్కడ దాకా వచ్చింది. ఈ 7 సబ్లైమ్ లార్డ్స్ వీళ్ళు మూలం అసలు. వీళ్ళ నుంచి ఆ సృష్టికర్త నుంచి వీళ్ళ నుంచి అలాగ సృష్టి క్రమక్రమంగా కిందకి దిగుతూ ఉండడం అంతా అయిపోయింది. చివరికి ఎవరు ఉంటారు? ఆ ఏర్పాటు ప్రధానంగా ఉన్నటువంటి ఆ ఏర్పాట్లు చేసిన వాళ్ళలో ప్రధానమైన వాళ్ళు, వాటికి కారణమైన వాళ్ళు, ఆ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడు, సెక్రటరీ, అంతర్జాతీయ కార్యదర్శి, అంతర్జాతీయ ట్రెజరరు, అట్లాగే ఇంకా కొంతమంది ముఖ్యమైన వాళ్ళు కూడా నెమ్మదిగా కనుమరుగవుతున్నారు, అదృశ్యమైపోతున్నారు. అట్లాగా the 7 sublime lords and the 7 truths had ceased to be. సాధ్యులు అని పురాణ వాంగ్మయము వ్యవహరించుచున్న సర్వాంతర్యామి యొక్క ముద్దు బిడ్డలైన అత్యున్నత సూక్ష్మ రూపంలోనున్న విశ్వే దేవతలు లేక విశ్వ ప్రభువులు 7 మరియు వారి నుండి ఒక్కొక్క పరివర్తంలో ఒక్కొక్క బోధిసత్వుని ద్వారా వెలువడే 7 మహాసత్యములను వాటి కార్యకలాపములు నిలుపుదల చేయబడి స్తంభింపబడినవి. మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారు. ఇంకే కార్యకలాపాలు లేవు. నిన్న ఇక్కడ ఇంత జరిగిందా అన్నట్టుగా ఉందన్నమాట. ఆ ప్రదేశానికి మళ్ళీ మనం వెళ్తే, ఆ ప్రాంగణానికి మనం వెళ్తే ఏం చడి చప్పుడు లేదు, మానవుడు లేడు, అక్కడ ఎవ్వరు లేరు. ఆ చోట ఉంది అన్నట్టుగా ఉంది కదా. అది ఆ కాలము దేశము అది కూడా అక్కడ ఆగిపోయింది అన్నట్టుగా ప్రస్తుత స్థితి అది. రెండవ భాగము, అండ్ ద యూనివర్స్ ద సన్ ఆఫ్ నెసెసిటీ వాజ్ ఇమ్మర్స్డ్ ఇన్ పరనిష్పన్న, అంటే అబ్సల్యూట్ పర్ఫెక్షన్, పరనిర్వాణ, విచ్ ఈస్ యాంగ్ గ్రబ్. ఈ పరనిష్పన్నకి పర్యాయ పదాలు అన్నమాట, సమానార్థంగా వచ్చే పర్యాయ పదాలు. ఈ మనకి పరనిర్వాణాన్ని ఎక్కడన్నా ఆ పదం వస్తే ఇది పరనిష్పన్నకి సంబంధించిన పదము. ఈ 2 సమానార్థకాలుగా ఉండేవి. దీనికైనా దీని అర్థం ఏదో ఉందో పరనిర్వాణకు అర్థం కూడా అదే. అట్లాగే అబ్సల్యూట్ పర్ఫెక్షన్ అది కూడా ఈ పరనిష్పన్నకి సంబంధించిన పదమే. పరనిర్వాణ అన్నా, పరనిష్పన్న అన్నా, అబ్సల్యూట్ పర్ఫెక్షన్ అన్నా ఒకే అర్థాన్ని ఇస్తుంది. అంటే పరిపూర్ణ స్థితి. విచ్ ఈస్ యాంగ్ గ్రబ్. టిబెటన్ సంప్రదాయంలో యాంగ్ గ్రబ్ అదైనా కానీ ఇదే స్థితి, పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళిపోయింది మొత్తం. ఎవరు? యూనివర్స్, ఈ విశ్వం మొత్తం పరిపూర్ణ స్థితి. అంటే బ్రహ్మ 100 సంవత్సరాల ఆయుర్దాయము పూర్తయిపోయింది. ఆయన యొక్క సృష్టిలో ఉన్నటువంటి సమస్తము పరిపూర్ణులుగా మారిపోయారు, పరిపూర్ణత్వం చెందారు, ఒక్కటిగా అయిపోయారు. పరిపూర్ణత్వం అంటే ఒక్కటి, ఏకత్వం. నది సముద్రంలో కలిసిన విధంగా ఏం లేదు, సముద్రం ఒక్కటే ఉంది అన్నట్టుగా. ఒక్కటి ఏదైతే ఉందో ఇంకా అదొక్కటే ఉంది. మూడో భాగం, టు బి అవుట్ బ్రేత్డ్ బై దట్ విచ్ ఈజ్ అండ్ యట్ ఈజ్ నాట్ వస్. ఈ బికి
రెండో భాగానికి తెలుగు చెప్పుకుందాం. ప్రళయ సృష్టి స్థితుల ఆవశ్యకత కలిగిన తనయుడు. నెసెసిటీ, ఆవశ్యకత అన్నమాట, తప్పనిసరి. అది ఏదో ఒక స్థితిలో ఉండి ఒక పక్కన జరిగి ఒక పక్కన ఒక మూలన కూర్చుందాంలే, ఇవన్నీ మనకెందుకు, ప్రళయంలోకి వెళ్ళటం, మళ్ళీ సృష్టిలోకి రావడం, ఈ సృష్టి నుంచి మళ్ళీ ప్రళయానికి రావడం, ఈ గోలంతో వద్దులే, మనం ఈ పక్కన కూర్చుందాము అంటానికి లేదు. మొత్తం కలిపి రైలేదు, బయట ఏమి ఎక్కడా లేదు, ఇక బయట ఉండటానికి లేదు. మనం ఇక మొత్తం తీసుకుని వెళ్ళిపోతా ఉంది. ఇక ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నాం, మనం ఎక్కడ తప్పించుకుంటాం? భూమి 2 ప్రదక్షిణలు చేస్తుంది. నేను ప్రదక్షిణ చేయనండి, మీరు చేసుకోండి పోండి. ఇప్పుడు మనం గుడికి వెళ్తాం, కుటుంబ సభ్యులందరితో వెళ్తారు. వాళ్ళల్లో ఒకళ్ళు కొంచెం వీటి మీద నమ్మకం అది లేక, విశ్వాసం లేక, నేను ఇట్లా బయట కూర్చుంటానులే, మీరు వెళ్ళరండి అని చెప్పి అంటాడు. అక్కడ సరిపోతుంది, అక్కడ సరిపోద్ది. కానీ మొత్తానికి సంబంధించిన విషయం వచ్చేటప్పటికల్లా కుదరదు. అది అట్లా బయట కూర్చున్న అతను దీంట్లో భాగంగానే తిరుగుతున్నాడు. భూమితో పాటు 2 ప్రదక్షిణలు చేస్తున్నాం మనం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, నేను చేయను అన్నా చేయాల్సిందే. చేస్తానంటే సరే, మరీ మంచిది అన్నట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆవశ్యకత అది. దాన్నే ఈ సృష్టి మొత్తాన్ని, విశ్వాన్ని కలిపి తనయుడు, సన్ అని చెప్తున్నారు. ప్రళయ సృష్టి స్థితుల ఆవశ్యకత కలిగిన తనయుడు అనే విశ్వం మొత్తాన్ని కలిపి ఒక్క మాటతో, ఇది సృష్టింపబడింది, పుట్టింపబడింది కాబట్టి, ప్రసవింపబడింది కాబట్టి, ఇది అందుకని అది తనయుడు అంతే కదా, ప్రసవింపబడమే కాబట్టి దాంతో పోల్చారు. మనకి ఇంకా తేలిగ్గా అర్థం అవటం కోసం. ఇంత విశ్వాన్ని మనము అర్థం చేసుకోవాలి, గ్రహించాలంటే కష్టం కాబట్టి, ఇంత విశ్వము తనయుడు. తనయుడు అనేటప్పుడు కల్లా తల్లిదండ్రులకి పుట్టినవాడు. విశ్వము అనేటప్పుడు కల్లా అట్లాగే అది కూడా ప్రసవింపబడింది, విశ్వము కూడా. ఇక్కడ తనయుడు అనే విశ్వము వ్యక్త అవ్యక్త స్థితులకు అతీతమైన పరనిష్పన్న లేక పరనిర్వాణ స్థితి అనే మహామన్వంతర పరిపూర్ణ స్థితిలో ఉన్నది. పూర్తిగా నిమగ్నమై ఉన్నది, పూర్తిగా నిమగ్నమై ఉన్నది, ఇమ్మర్స్డ్. ఇక మూడో భాగం, టు బి అవుట్ బ్రేత్డ్ బై దట్ విచ్ ఈస్ అండ్ యట్ ఈస్ నాట్ వర్స్. టు బి అవుట్ బ్రేత్డ్ బై దట్ విచ్ ఈస్, బై దట్ అంటే తత్, తత్ ఎల్లప్పుడూ ఉండేదేంటి? తత్. తట్ అని ఇంగ్లీష్ లో అంటాం మనం, ఈ సంస్కృతంలో తత్ అంటాము. తత్కి అది ఆ స్పెల్లింగ్ సరిపోయింది, ఇంగ్లీష్ లో ఉన్న స్పెల్లింగ్ కరెక్ట్ గా సరిపోయింది, చక్కగా. కాబట్టి మనం దాన్ని తత్ అనే పిలవచ్చు. తత్, అది. తత్ అంటే అది. మనం ఇక్కడ భిన్నత్వంలో ఉన్నాం కాబట్టి మనకి నేను అదిగా కనిపిస్తుంటుంది కాబట్టి మనము అది అని ఉంటున్నాం. తత్ అనేది వచ్చింది అన్నమాట. టు బి అవుట్ బ్రేత్డ్ బై దట్, బై తత్. మరి ఇక్కడ అలా ఉండిపోవటం మన ఇంకా విశ్వం అంతా ఇలాగ కరిగిపోయి ఏకత్వ పరిపూర్ణ స్థితిలో ఇంకా అలా మెదలకుండా కూర్చోవడం అని అక్కడ అలాగా ఖాళీగా ఇంకా అలాగా ఉండిపోయింది, ఏమి లేని స్థితిగా, పూర్తిగా చీకటి ఆవరించి అలా ఉండిపోవటమేనా? కాదు. టు బి అవుట్ బ్రీత్డ్ అంటే నిశ్వాసం ద్వారా. ఇప్పుడు ఏం జరిగింది? ఉచ్ఛ్వాసం జరగటం వల్ల మొత్తము లోపలికి పీల్చబడింది. పీల్చబడేటప్పుడు కల్లా మొత్తం కరిగిపోయి ఒక్కటిగా అయిపోయింది. మనం గాలి లోపలికి పీల్చుకున్నాం, పీల్చేటప్పుడు కల్లా ఒక్కటిగా అయిపోయింది లోపలిక, మన గాలి అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే గాలి పీల్చుకున్నామో లోనికి, ఇది నా గాలి అన్నట్టుగా, ఒక్క గాలి అన్నట్టుగా అయిపోయింది. మళ్ళా వదిలేటప్పుడు కల్లా నిశ్వాసం ద్వారా అది మొత్తానికి
పరివ్యాప్తం అయిపోయింది, అందరిది అన్నట్టుగా ఉంది అది. అంటే అనేకత్వానికి వచ్చేసింది. ఇక్కడేమో ఏకత్వము మనం ఉచ్ఛ్వాసం ద్వారా లోనికి పీల్చినప్పుడు ఏకత్వం, బయటికి వదిలినప్పుడు అనేకత్వం. ఇక్కడ ఏంటి, ప్రళయ స్థితి అంటే ఏకత్వం స్థితి. టు బి అవుట్ బ్రీత్డ్, ఇప్పుడు అదేం కావాలి, అనేకత్వానికి వెళ్ళాలి, అంటే నిశ్వసించాలి, దాన్ని బయటకి వెలుపలికి నిశ్వసించాలి. బై దట్, బై తత్, ఎవరైతే ఉన్నారో, విచ్ ఈజ్ ఎవరైతే ఉన్నారో అది తత్, అది నిశ్వసించాలి. అండ్ యట్ ఈజ్ నాట్, కానీ ఇంకా విశ్వసించటం లేదు, నిశ్వసించటం లేదు, ఇంకా లోనికి పీల్చబడే ఉంటుంది, లోనికి పిలుస్తూనే ఉంది, పీల్చింది, ఇక అక్కడ సంధిలాగా ఇంకా పీల్చటం ఆగిపోయింది, ఇంకా నిశ్వసించటమే. అయితే ఇంకా ప్రారంభం కాల, నిశ్వసించటము ప్రారంభము కాలేదు. అండ్ యట్, అయినప్పటికీ ఈజ్ నాట్ వాజ్, కాబట్టి ఇక్కడ ఏం లేదు, మొత్తం ఏమైపోయింది, అండ్ నాట్ వాజ్. శూన్యం అయిపోయింది, శూన్యంగా ఉంది, ఏమి లేదన్నమాట. మహా ఉచ్ఛ్వాసము ద్వారా లోనికి పీల్చబడి, ఈ మహా ఉచ్ఛ్వాసము దేంట్లోది, మహాశ్వాసలోనే, ద గ్రేట్ బ్రెత్, అది ప్రారంభము, మొత్తానికి మూలం ఏంటి, గ్రేట్ బ్రెత్, మహాశ్వాస. ఈ శ్వాస లేకపోతే ఈ సృష్టి లేదు. శ్వాస అలాగా అనుక్షణము జరుగుతూ ఉంది కాబట్టి, అందుకే మనం స్పేస్ పల్సేట్స్ అని అంటాం. ఈ చోటు శ్వాసిస్తున్నది, అందువల్ల చోట్లో ఉన్న వాళ్ళు కూడా శ్వాసిస్తున్నారు, శ్వాసతో ఉన్న వాళ్ళే ఉన్నారు. చోటంతా ఎవరితో నింపబడి ఉంది, ప్రతి అణువు కూడా శ్వాసతో శ్వాసింపబడే వాళ్ళతోనే ఉంది. ఎందుకని, చోటు శ్వాసిస్తోంది కాబట్టి దానికి అనుగుణంగా మనం కూడా శ్వాసించాలి, తప్పనిసరి. అది నేను శ్వాసించకుండా అలాగా కుంభకము రేచకమని అలాగా ఆగిపేస్తాను నేను అంటే కుదరదు. అది అందుకని మనం సృష్టికి అనుగుణంగా నడవాలి అనేది. అంటే సృష్టిలో భాగంగా ఉన్నాం మనం కాబట్టి, అది శ్వాసించేటప్పుడు మనం కూడా శ్వాసించాలి. అది నిశ్వసిస్తుంటే మనం ఉచ్ఛ్వాసంగా లోనికి తీసుకోవాలి, మనం నిశ్వసిస్తే అది ఉచ్ఛ్వాసంగా అది తనలోనికి తీసుకుంటుంది. అది దాని యొక్క నిశ్వాసము మన ఉచ్ఛ్వాసము, మన యొక్క నిశ్వాసము దాని యొక్క ఉచ్ఛ్వాసము, ఇట్లా ఒకళ్ళకి పరిపూరకంగా చోటులో ఉన్న మనము, ఇట్లా నిరంతరము జరుగుతూ ఉన్నది. అటువంటి మహాశ్వాస ఏదైతే ఉందో దాంట్లో భాగమైనటువంటి ద గ్రేట్ బ్రెత్ లో భాగమైన మహా ఉచ్ఛ్వాసము ద్వారా మహా ఉచ్ఛ్వాసము ద్వారా లోనికి పీల్చబడి ప్రళయ స్థితిలోనికి వెళ్ళిన విశ్వము. ఇప్పుడు అది కదా స్థితి, మొత్తం ఏం లేదు కదా, ఇక్కడ ఏం చెడు చప్పుడు లేదు. నిన్న చూస్తేనేమో ఆ సమావేశ మందిరం దగ్గర ఎంత హడావుడి, ఎంత సందడి, ఎంతమంది అటు ఇటు తిరుగుతూ చేశారు. ఈరోజు ఎవ్వరు లేరు అక్కడ, చడి చప్పుడు లేదు, నిశ్శబ్దము రాజ్యమేలుచున్నది అక్కడ. అట్లాగే ఈ సృష్టి మొత్తము ఎంత హడావుడిగా ఉంది, విశ్వము మొత్తం ఒక్కటిగా అయిపోయింది, ఇంకా ఏం లేదు, చూడటానికి కూడా ఏం లేదు ఇక. అటువంటి స్థితిలో ప్రళయ స్థితిలోనికి వెళ్ళిన విశ్వము మహా నిశ్వాసము ద్వారా తిరిగి విశ్వ సృష్టి జరగవలసి ఉన్నది. మళ్ళా వ్యక్తం కావాలి సృష్టి,
అయినప్పటికీ ఇంకా నిశ్వసింపబడలేదు. సమస్తము శూన్యముగా ఉన్నది, శూన్య స్థితిలో ఉన్నది. ప్రస్తుత స్థితి ఏంటి? శూన్య స్థితిలో ఉన్నది. నిశ్వసించాల్సిన సమయము ఆసన్నమైనది. పూర్తిగా సత్ ఏదైతే ఉందో అది తనలోనికి పీల్చుకుంది. ఉచ్ఛ్వాసము ద్వారా ఈ విశ్వం మొత్తాన్ని తనలోకి పీల్చుకుంది. అట్లాగా ఆగిపోయింది. ఏం లేదు ఇక్కడ. అది బహిర్గతం కావాలి, వెలువడాలి. బయటకు వెలువడాలంటే నిశ్వాసము ద్వారా మరలా ఈ సృష్టి క్రమక్రమంగా భౌతిక లోకం దాకా రావాలి. అది నిశ్వసించాలి. ఇంకా నిశ్వాసము జరగలేదు. అండ్ ఎట్ ఈజ్ నాట్. కానీ ఆ నిశ్వాసము జరుపబడలేదు, అట్లాగా ఆగిపోయింది. అయినప్పటికీ ఇంకా నిశ్వసింపబడలేదు. ఇది మన ప్రస్తుత స్థితి. దీనికి సంబంధించి మనం కామెంటరీ అంటే ప్రతి దానికి కూడా, ప్రతి శ్లోకానికి చక్కగా వివరణ ఇచ్చారు, వివరణ అందింపబడింది మనకి. ఊరికి అట్లాగా మాటలు చెప్పుకుంటే అక్కడతో ఆపేసాం అనుకోండి, ఏదో విన్నాం. భాష తెలిసిన భాష అయినప్పటికీ, అంటే ఇంగ్లీష్ లో తెలియదు, అసలు ఆ సెంజార్ భాష అయితే పూర్తిగా తెలిసి ఉండేది కాదు. ఇప్పుడు ఈ చెప్పుకున్న ఈ శ్లోకాలన్నీ, ఈ ఫస్ట్ స్టాంజా ఎక్కడది, ఏ భాషలో ఉంది? సెంజార్ భాషలో ఉంది. అది ఆ భాషలో పదాలు చెప్పుకుంటే ఇప్పుడు అబ్రకదబ్రా లాగా ఉండేది. ఆ ఇంద్రజాలికుడు మన కళ్ళని మోసం చేస్తూ అక్కడ లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించేస్తాడు. ఆబ్రకదబ్రా అంటూ వాడి చేతిలో ఒక కర్ర ఉంటే ఆ కర్రను అటు ఇటు తిప్పుతూ అబ్రకదబ్రా అంటాడు. అక్కడ లేని వస్తువు అక్కడికి వచ్చేస్తుంది, లేని మనిషి అక్కడ నిలబడతాడు. అరే అక్కడ దాకా అతను ఒక్కడేగా ఉన్నాడు, ఇంకో మనిషి ఎలా వచ్చాడు? ఇంద్రజాల ప్రదర్శనలో అలాగా అబ్రకదబ్రా అంటాడు. అలాగా మనకి ఆ సెంజార్ భాషలో ఉన్న పదాలతో చెప్పుకుని ఉంటే అస్సలు అర్థమయ్యేది కాదు. ఏదో విన్నాం, ఏదో శబ్దాలు విన్నాము అన్నట్టుగా ఉండేది. సరే, దాన్ని అతి కష్టం మీద ఇంగ్లీష్ లోకి మార్చి మనకి అందించారు. ఆ ఇంగ్లీష్ భాష మనకి అంతగా అంతుబట్టేది కాదు కాబట్టి, ఇంగ్లీష్ అక్షరాలు కొన్ని, పదాలు కొన్ని తెలుసు కానీ ఆ పదాల అర్థము ఒకదాని పక్కన ఒకటి ఉన్నటువంటి ఆ పదాల వల్ల అది దాని యొక్క అర్థం ఏంటి, ఆ లోతైన అర్థం ఏంటి మనకి తెలియదు కాబట్టి దాన్ని ఏం చేసుకున్నాం మనం ఇప్పుడు తెలుగులో చెప్పుకుంటున్నాం. మన తెలుగు భాష మాతృభాష కాబట్టి, ఇప్పుడు మనందరికీ, వింటున్న వాళ్ళందరికీ మాతృభాష తెలుగు కాబట్టి ఆ పదాలు చెప్పంగానే దాని యొక్క అర్థం మనకి స్ఫురించి, ఈ పదము ఎందుకు ఇక్కడ చెప్పారు అనగానే ఆ పదానికి సంబంధించిన మొత్తం అది ఆ వివరణం అంతా అందుతుంది కాబట్టి మనము తెలుగులో కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి అట్లాగా అందింది మనకి కొంత మేరకు, అది కూడా కొంత మేరకు. అందుకని దానికి కొంత వివరణ ఇస్తే పూర్తిగా మనము అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి, దాన్ని అవగాహన చేసుకుని అనుభూతి చెందటానికి వీలవుతుంది. కాబట్టి ప్రతి శ్లోకానికి వివరణ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆ వివరణలోకి వెళదాం మనం. స్టాంజా 1 లోని శ్లోక 6లో ఉన్నటువంటి మొదటి భాగం. పేజ్ 42, 42వ పేజీ, స్టాంజా 1 శ్లోక 6 మొదటి భాగం. The 7 sublime lords and the 7 truths had ceased to be. ఒక్కొక్క అడుగు ఈ చిట్ట చివరి నుంచి మొదలుపెట్టి మనం ఈ భూలోకం దగ్గర నుంచి క్రమక్రమంగా భూలోకము, కామలోకము, మానసిక లోకము, బుద్ధిలోకము, ఆత్మలోకము కూడా
అది కనుమరుగైపోయింది. ఆత్మలోకం అంటే ఆ సత్యలోకం అంటే ఏంటి? అది కూడా భౌతిక స్థితికి సంబంధించింది. ఈ మొత్తం ఎక్కడికెళ్ళిపోయింది? ఒకే ఒకటి ఏదైతే ఉందో తత్ అన్నది ఏదైతే ఉందో ఆ తత్ దగ్గరికెళ్ళిపోయింది. తత్‌లోకి వెళ్ళిపోయిందన్నమాట. తత్‌గా మారిపోయింది అది. అదిగా మారిపోయింది. కాబట్టి ఇవన్నీ స్తంభించిపోయినాయి. సత్యలోకానికి సంబంధించినటువంటి అక్కడ ఎవరెవరైతే ఉండి ఆ సృష్టిని మిగతా నిర్మాణం అంతా చేస్తూ భూలోకం దాకా ఎలాగైతే చేశారో, ఆ సృష్టి నిర్మాణ దేవతలు కూడా 7 సబ్లైమ్ లార్డ్స్, ఆ 7 విశ్వ దేవతలు, ఆ విశ్వ ప్రభువులు వాళ్ళు స్తంభించిపోయారు. వాళ్ళు పని ఆగిపోయింది. దానికి సంబంధించి ఆ మొదటి భాగం ఇది. ఆ మొదటి భాగానికి సంబంధించి అంటే వాళ్ళొక్కళ్ళే గాదు. మరి వాళ్ళతో పాటు 7 మహాసత్యాలున్నాయి. వాళ్ళ నుంచి వచ్చే ప్రసారమయ్యే 7 మహాసత్యాలు. ఆ 7 మహాసత్యాలే ఇక్కడ 7 లోకాలుగా కట్టుకోవటానికి ఆధారమవుతుంది. కాబట్టి అవి గూడా సీజ్డ్ టు బి. అవి గూడా స్తంభించిపోయినాయి. దాని ఆ మొదటి భాగానికి సంబంధించిన కామెంటరీ. ఆ వివరణ మనం ఇప్పుడు తెలుసుకుందాం. The 7 sublime lords are the 7 creative spirits, the ధ్యాన్ చౌహాన్స్. ఎవరు వాళ్ళు? ఆ 7 విశ్వప్రభువులు, 7 క్రియేటివ్ స్పిరిట్స్. సృష్టి నిర్మాణ దేవతలు. సృష్టి నిర్మాణాన్ని చేసేటువంటి ప్రభువులు వాళ్ళు. 7 క్రియేటివ్. అంటే క్రియేటర్ ఒకడున్నాడు. ఆ బ్రహ్మ అంటున్నాము. క్రియేటర్‌ని మనము బ్రహ్మ. ఆ బ్రహ్మకి సంబంధించిన బ్రహ్మ అంటే ఒక వ్యక్తిగా కాకుండా ఇక్కడ మనకి ఈ గ్రంథంలో మనము ఏది చెప్పుకున్నా గాని అది ఒక సమూహం. ఇప్పుడు ఆర్మీ అని ఒక పదం వాడాం. సైన్యము అని ఒక పదం వాడాం. సైన్యం అంటే ఒకడుగా ఉన్నదా? ఎక్కడెక్కడి నుంచి పదాతి సైన్యం మళ్ళీ 3 భాగాలుగా ఉందది. నేల మీద, నీటిలో, గాలిలో. ఈ 3 కలిపి మొత్తం సైన్యము అన్న పదం ఒక్కటి వాడాం. ఆ సైన్యం అన్న పదంలో మరి మొత్తం వచ్చారా లేదా? ఇంతమంది. చిన్న సైనికుడు మొదలుకొని ఆ మొత్తానికి సంబంధించిన అధిపతి, సైన్యాధిపతి. ఈ 3 రకాల సైన్యాలకి సంబంధించిన అధిపతులు. ఈ 3 రకాల సైన్యానికి సంబంధించి సర్వ సైన్యాధిపతి. ఎవరు? రాష్ట్రపతి. సర్వ సైన్యాధిపతి, రాష్ట్రపతి. ఇట్లా ఈ మొత్తం కలిపి రాష్ట్రపతితో సహా మొత్తం కలిపి సైన్యము అన్న పదంలో మొత్తం ఒదిగిపోయి ఉంటాయి. ఒక పదము వాడాము అంటే ఇంతమందిని కలిపిన పదం అది. ఇట్లా మనం జాగ్రత్తగా ఒక పదం ఇక్కడ వాడుతున్నామంటే 7 క్రియేటివ్ అంటే బ్రహ్మ అన్నాము. బ్రహ్మ అంటే అదొక సమూహం. నిర్మాణ దేవతలు ఉన్నటువంటి మొత్తం నిర్మాణ దేవతలతో కూడుకున్నటువంటి పెద్ద సమూహాన్ని మొత్తాన్ని కలిపి బ్రహ్మ అన్నామన్నమాట. అంటే ఆ బ్రహ్మలోనే అందరికీ అధిపతి. మనం ఏంటంటే మనం ఆ బ్రహ్మ అన్నది ఒక వ్యక్తిగా పెట్టుకుని ఆయన యొక్క ఆధ్వర్యంలో మొత్తం జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవటానికి వీలుగా. అంటే పళ్ళెంలో అన్నమంతా ఒక్కసారిగా నోట్లో పెట్టుకోలేం కదా! ఒక్కొక్క ముద్ద ఎలాగైతే పెట్టుకుంటామో మనం అర్థం చేసుకోవటానికి ఆ విభాగాల్ని గ్రహిస్తూ ఇలాగ ఉంటాయన్నమాట అని తెలుసుకుంటాం. అట్లా మనం ఇక్కడ ఏంటంటే 7 క్రియేటివ్ స్పిరిట్స్ అంటే 7 సమూహాలుగా ఉందన్నమాట. 7 రకాల సృష్టులుగా విభజింపబడి ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త యొక్క ఆధ్వర్యంలో ఏడుగురు సృష్టి నిర్మాణ దేవతలు. మళ్ళా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమూహం.
ద ధ్యాన్ చౌహాన్స్, వాళ్ళకే ఇంకొక పేరేంటి, ధ్యాన్ చౌహాన్లు అని పేరు పెట్టారు. చౌహాన్ అంటే మనం టిబెటన్ వర్డ్ అది. లార్డ్ అంటాం. లార్డ్ అనే పదానికి టిబెటన్ పదం చౌహాన్. ధ్యాన్ చౌహాన్ అంటే ఏంటి వాళ్ళు చేస్తుంటారు, లార్డ్స్ ఆఫ్ మెడిటేషన్, ధ్యానము ద్వారా ఇలా ధ్యానంలో కూర్చునే ప్రసారం చేయటం. ఆ సంకల్పం ద్వారా, ఆ సంకల్పంలో ప్రసారం చేసేటప్పుడు కల్లా అది వ్యక్త రూపంలోకి వచ్చేస్తుంది, ఇక్కడ తయారైపోతూ ఉంటుంది. వాళ్ళుగా అక్కడ ఏమి కూర్చుని తయారు చేయరు, తయారు చేసే వాళ్ళకి ప్రేరణనిస్తూ ఉంటారు వీళ్ళు. ఇట్లాగా ధ్యాన్ చౌహాన్స్ who correspond to the Hebrew Elohim. హిబ్రూ భాషలోకి వెళ్ళేటప్పుడు కల్లా అంటే బైబిల్, పవిత్ర గ్రంథము బైబిల్లోకి వెళ్ళేటప్పుడు కల్లా యూదు జాతులకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు ఏమంటారు, ఇదే వీళ్ళనే ఎలోహిం అంటారు. ఈ సృష్టి నిర్మాణ దేవతల 7 దేవతల సమూహం మొత్తాన్ని కలిపి ఎలోహిం అని అంటారు. అంటే ఈక్వలెంట్ టు ధ్యాన్ చౌహాన్స్. హిబ్రూ పేరు దైవమునకు యోహానుకు బదులు, యెహోవాకి బదులుగా ఇది వాడుతూ ఉంటారు అనమాట. యెహోవా అంటే ఈ సృష్టికర్త నుంచి, ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, సృజించాను అన్న వాక్యంతో ప్రారంభమవుతుంది బైబిల్. భూమి ఆకాశములను సృజించను అన్న వాక్యంతో ప్రారంభమవుతుంది. అంటే సృష్టికర్త కన్నా ఆధారమైన వాడు, శాశ్వతుడు, ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది, దానికి దిగువగా ఉన్నది యెహోవా అన్న పదాన్ని వాడతారు వీళ్ళు. అంటే సృష్టికర్తకి సంబంధించిన సమూహానికి సంబంధించిన దైవం ఏదైతే ఉందో దానికి ఎలోహిం అన్న పదం ఆ హిబ్రూ భాషలో వాడబడుతుంది. ఈ ధ్యాన్ చౌహాన్స్, మనం ఎక్కడేమో ధ్యాన్ చౌహాన్స్ అంటున్నాం ఈసోటరిక్ ఫిలాసఫీలో. అంటే దివ్య జ్ఞాన పరిభాషలో ధ్యాన్ చౌహాన్, లార్డ్స్ ఆఫ్ మెడిటేషన్. ఎంతమంది ఉన్నారు, 7 ఇక్కడ ప్రధానంగా ఉన్నారు వీళ్ళు. ఇట్ ఈస్ ద సేమ్ హైరార్కీ ఆఫ్ ఆర్కేంజల్స్ టు విచ్, అంటే బైబిల్లో యూదు సంప్రదాయానికి సంబంధించి ఆర్కేంజల్స్ అనేది ఉంది. అక్కడ ప్రధాన దేవదూతలుగా ఉన్నారు వాళ్ళు. దానికి సంబంధించిన పరిపాలక వ్యవస్థ హైరార్కీ ఆఫ్ ఆర్కేంజల్స్ టు విచ్ సెయింట్ మైకేల్, సెయింట్ గ్యాబ్రియల్ అండ్ అదర్స్ బిలాంగ్ ఇన్ ద క్రిస్టియన్ థియోగనీ. థియోగనీ అంటే బర్త్ అండ్ జెనియాలజీ ఆఫ్ ద గాడ్స్. అంటే ఈ దేవతలకి సంబంధించినటువంటి వంశావళి, అంటే ఎవరి నుంచి ఎవరు ఎట్లాగా పుడుతూ వచ్చారు, ఎవరి నుంచి ఎవరు ఉద్భవిస్తూ వచ్చారు, ఒక వరుస క్రమంలో చెప్పేదే థియోగనీ అనే శాస్త్రము. దానికి అనుసారంగా ఆ క్రిస్టియన్ థియోగనీ, ఈ క్రిస్టియన్ సంప్రదాయానికి సంబంధించి ఆ వంశావళి ఏదైతే ఉందో, దేవతల వంశావళి, మానవులకి ఎలాగైతే మనకి వంశావళి ఎలాగైతే ఉందో జీనియాలజీ, అట్లాగే ఆ దేవతలకి సంబంధించింది కూడా వంశావళి ఒకటి క్రిస్టియన్ సంప్రదాయంలో ఉంది, క్రీస్తు సంప్రదాయంలో. దాని ప్రకారం ఏంటి, సెయింట్ మైకేల్, సెయింట్ గ్యాబ్రియల్ అండ్ అదర్స్ బిలాంగ్. ఇది ఈ ఆర్కేంజల్స్ ప్రధాన దేవదూతలకి సంబంధించినటువంటి. అంటే ఇక్కడ మనం ధ్యాన్ చౌహాన్స్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ క్రిస్టియన్ సంప్రదాయంలో అక్కడ ఎట్లాగా ఆర్కేంజల్స్ అనే పేరుతో చెప్తున్నారు. అక్కడ ఆ ఆర్కేంజల్స్ ఎవరు, వాళ్ళ పేర్లతో సహా సెయింట్ మైకేల్, సెయింట్ గ్యాబ్రియల్ అండ్ అదర్స్ బిలాంగ్ ఇన్ ద క్రిస్టియన్ థియోగనీ. ఇట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలాగా వచ్చారు. ఒక దేవత నుంచి, అంటే 7 రకాలైనటువంటి
వంశాలు, ఒక్కొక్క వంశం నుంచి మరలా అనేక మంది జన్మించటం, వాళ్ళకి సంబంధంగా ఉండడం. ఇట్లా మనం 7 రేస్ అనేదైతే ఇక్కడ చెప్పుకుంటామో 7 కిరణాలుగా, అట్లాగా ఈ క్రిస్టియన్ సంప్రదాయంలో కూడా ఈ ఆర్కేంజల్స్ యొక్క వంశావళి ఆ పద్ధతిలో ఉంది. అది ఈ ధ్యాన్ చౌహాన్స్‌కి సంబంధంగా వాళ్ళు ఆ పద్ధతిలో దాంట్లో ఇచ్చారనమాట. మన దివ్య జ్ఞాన పరిభాషలోనేమో ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్ అని చెప్పి మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. అంటే ఒకే విషయాన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో, విషయం అదే, పద్ధతి అదే, కానీ వాళ్ళకి ఆ ప్రాంతానికి సంబంధించిన భాషకి సంబంధం గాని అట్లా వాళ్ళ ప్రాంతానికి సంబంధించి ఆయా పేర్లతో వాళ్ళు ఇవ్వటం జరిగింది, అందించడం జరిగింది. అందులో మనం దీంట్లో ఇట్లాగా చెప్పారేంటి, మళ్ళీ అక్కడ అలాగా ఉందేంటి అని మనకు అనుమానం వస్తుందేమోనని, ఇట్లా అన్ని సంప్రదాయాల్లో ఏ విధంగా ఇచ్చారు అని కూడా మనకి ఇక్కడ సమన్వయం చేస్తూ ఇచ్చారు. మనం ఎక్కడ మళ్ళీ కంగారు పడకుండా, కన్ఫ్యూజ్ కాకుండా, గందరగోళ పడకుండా, ఎక్కడైనా కానీ పేర్లు తేడా ఉండొచ్చు, కానీ పద్ధతి అదే. ఎందుకంటే మొత్తం జ్ఞానము ఒకటే కదా, జ్ఞానము, దానికి సంబంధించిన విజ్ఞానము ఒకటే. అది అందించేవాళ్ళు ఒకటే, అందుకునే వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళే, అందరూ పరిపూర్ణులే. ఇందులో ఎక్కడా తేడా రాదు. కాకపోతే పేర్లు ఆ ప్రాంతాల వారీగా ఆయా కాలాలకు అనుగుణంగా అవి కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు. అందుకనే ఈ ప్రపంచవ్యాప్తంగా ఇన్ని యుగాలు, ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఏ సంప్రదాయాల్లో ఏ విషయాలు ఎట్లాగా చెప్పారో అవన్నీ ఒక విషయానికి సంబంధించిందే, ఒక పద్ధతికి సంబంధించిందే అని ది సీక్రెట్ డాక్టర్ను ప్రధానంగా వివరించడం జరిగిందన్నమాట. Only while Saint Michael, for instance, is allowed in dogmatic Latin theology to watch over all the promontories and gulfs in the esoteric system, the Dhyanis watch successively over one of the rounds and the great root traces of our planetary chain. ఉదాహరణకి సెయింట్ మైకేల్ ని తీసుకుంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఉదాహరణకి సెయింట్ మైకేల్ ని తీసుకుందాం. ఈజ్ అలౌడ్ ఇన్ డాగ్మాటిక్ లాటిన్ థియాలజీ. థియాలజీ అంటే భగవంతుడికి ఈ సృష్టికి ఉన్న సంబంధం, వాటిని వివరించే శాస్త్రం అది థియాలజీ. అంటే వేదాంత శాస్త్రము. ద స్టడీ ఆఫ్ రిలిజియన్ అండ్ రిలీజియస్ బిలీఫ్స్, ఎస్పెషల్లీ ద క్రిస్టియన్ ఫెయిత్ అండ్ గాడ్స్ రిలేషన్ టు ద వరల్డ్. ఈ వ్యక్త ప్రపంచానికి, ఈ స్థూల జగత్తుకి ఆ దైవము, దేవుళ్ళు, దేవతలు అని ఎవరినైతే చెప్పుకుంటున్నామో వాళ్ళకి ఉన్న సంబంధం, వాటిని వివరించేదే థియాలజీ. అదొక శాస్త్రము, అదే దైవ శాస్త్రం, వేదాంత శాస్త్రం అంటాం దాన్ని. భగవంతుడు, ఇహలోకంలో ఆయన సంబంధాలు, ఈ విశ్వంతో ఆయన అనుబంధం గురించి అధ్యయనం చేసినటువంటి శాస్త్రం, అది అధ్యయనం చేసే శాస్త్రం. లాటిన్ థియాలజీ, లాటిన్ భాషకి సంబంధించి ఇన్ డాగ్మాటిక్ లాటిన్ థియాలజీ, మళ్ళీ ఇక్కడ ఏంటి, కొంత మూఢ విశ్వాసంగా, అంటే వాళ్ళు ఒక వాదం చెప్పారనుకోండి, ఇంకా పిడివాదంగా అనమాట. ఇది ఇంతేనండి. ఇప్పుడు మనకు ఒకటి అనిపించింది, మనకు ఒకటి స్ఫురించింది, మనకి ఇది ఎట్లాగో ఉండొచ్చు అని మనకు అనిపించింది, ఇంకొకళ్ళకి ఇంకొక రకంగా అనిపించింది, ఇంకొకటికి ఇంకొక రకంగా. ఇట్లాగా మనం నలుగురం కూర్చున్నప్పుడు ఇట్లా నలుగురు
వాళ్ళకి అందినటువంటివి ఒకళ్ళని చెప్పుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి దాంట్లో ఉన్న ఆ ఖాళీలు ఏవైతే ఉన్నాయో భర్తీ చేయాల్సినవి కొంత అందుతుంది. మొత్తంగా పూర్తిగా అందటం అనేది జరగదు. ఎందుకంటే అందరూ కలిసి కూర్చుని నిర్ణయించుకోవాల్సిన విషయాలు ఇవి అని చెప్పడం కోసం పరస్పర సహకారం ఉండాలి. ఒక్కడికే పూర్తిగా ఇచ్చేయటం ఉండదు. అందుకనే వాడెళ్ళి ఇంకొకడితో కూర్చుని మాట్లాడితే గాని అది పూర్తి కాదు. ఇట్లా మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడిక్కడ. నాకు పూర్తిగా అన్నది లేదు. ఇట్లా నేను చెప్తుంటే నాకు స్ఫురించినవి, మళ్ళీ మీరు అది వింటూ మీకు స్ఫురించినవి వాటిని జత చేసుకుంటూ ఉంటే అప్పుడు పరిపూర్ణమవుతుంది. మీకు అందుతా ఉన్నాయి కొన్ని ఉంటాయి. నాకు అందుతా ఉంది కొన్ని ఉన్నాయి. వీటిని అవి సగం సగంగా ఉంటుంది. ఈ సగం కలుపుకుంటే గాని అది పరిపూర్ణం కాదు, పూర్తి కాదు. అయితే ఇక్కడ ఏమవుతుంది డాగ్మాటిక్ అంటే పిడివాదంగా ఇప్పుడు ఒకళ్ళకి అందిందనుకోండి, ఇదే ఫైనల్. ఏంటనుకున్నారు? మాకు అందింది ఇది. ఇది ఇంకా ఫైనల్. ఇదే అసలైంది. మీరు చెప్పేయన్నీ ఇది సరిపడదు అన్నట్టుగా పిడివాదం చేయటం దాన్ని డాగ్మాటిక్ అంటాం అన్నమాట. A Latin dogmatic theology to watch over అంటే అంత పిడివాదంతో చేసేటటువంటి ఆ వేదాంత శాస్త్రంలో కూడా ఇది కొంచెం ఒప్పుకున్నారు దీన్ని. అట్లాగా ఈ సెయింట్ మైకేల్ అన్నాయన ఫర్ ఇన్స్టెన్స్ ఈజ్ అలౌడ్. అంటే ఒకళ్ళు మొత్తానికి అధిపతిగా ఒకడు ఉంటాడు. వాచ్ ఓవర్ ఆల్ ద ప్రొమంటరీస్ అండ్ గల్ఫ్స్. అంటే ఎట్లాగా ప్రొమంటరీస్ అంటే సముద్రంలో చోచియుండు సన్నని భూభాగము. ఏ హై పాయింట్ ఆఫ్ ల్యాండ్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద కోస్ట్ ఇన్ టు ద వాటర్. అంటే భూమి సముద్రంలోకి చొచ్చుకుపోవటం. భూభాగము కొంత సముద్రంలోకి చొచ్చుకుపోయినట్టు ఉండేది ఉంటుంది అక్కడక్కడ. అంటే సముద్రము ఈ భూమి అన్ని చోట్ల ఒకేలాగా ఉండదు. కొన్ని చోట్ల అంటే ప్రొమంటరీస్ అంటే భూభాగము చొచ్చుకుపోయి ఉంటుంది సముద్రంలోకి. అవి అట్లాగే గల్ఫ్స్. కొన్ని చోట్ల ఏమవుతుంది సముద్రమే భూమి లోపలికి వచ్చేస్తుంది, భూభాగం లోపలికి చొచ్చుకుపోతుంది. ఒక చోటేమో భూభాగం సముద్రంలోకి వెళ్తుంది, దాన్ని ప్రొమంటరీస్ అంటాం. ఒక చోట సముద్రమే భూభాగానికి వచ్చేస్తుంది, భూభాగంలోకి చొచ్చుకుపోతుంది. ఇప్పుడు ఇద్దరు ఉన్నారంటే భూమి సముద్రం ఇద్దరు ఉన్నారు కదా, ఎక్కడ వీళ్ళని పుట్టే అక్కడ ఒకడు ఇంకో దాంట్లోకి ప్రవేశిస్తాడు. వీడు దాంట్లోకి వెళ్ళొచ్చు, వాడు దాంట్లో నుంచి దీంట్లోకి రావచ్చు, దీంట్లో నుంచి దాంట్లోకి వెళ్ళొచ్చు. అట్లాగా కొన్ని చోట్లేమో గల్ఫ్స్ అంటే భూభాగమే సముద్రం భూమిలోకి చొచ్చుకుపోవటం. సముద్రం ఏమవుతుంది నెమ్మదిగా భూభాగంలోకి చొచ్చుకుపోయి ఉంటుంది ఒక్కొక్క చోట. ప్రొమంటరీస్ ఒక్కో చోట భూభాగం బాగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అట్లాగా అనేది టు వాచ్ ఓవర్ ఆల్ ద ప్రొమంటరీస్ అండ్ గల్ఫ్స్ ఇన్ ద ఈసోటరిక్ సిస్టమ్. అంటే ఈ సృష్టికి సంబంధించినటువంటి ఈ విశ్వ నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ స్థూల జగత్తు దాకా ఆ సృష్టి వ్యక్తం అవటం అనే విషయంలో వీటన్నిటి మీద ఆయన పర్యవేక్షిస్తూ ఉంటాడు. టు వాచ్ ఓవర్ ఆల్ మొత్తం ఆయన యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది. సెయింట్ మైకేల్ అన్న పర్యవేక్షణలో. అయితే పర్యవేక్షించి కూడా ఒకడు ఉంటాడు కదా, వాడికి ఆ పేరు పెట్టారు అక్కడ. అంతేగాని ఇక్కడ ఇంకొక పేరు ధ్యాన్ చౌహాన్ కింగడమ్ అని ఇక్కడ పెట్టుకున్నాం మనం ఈసోటరిక్ ఫిలాసఫీలో, ఈ దివ్య జ్ఞాన పరిభాషలో. మనకి వచ్చేటప్పటికల్లా
ఈ బ్రహ్మకి సంబంధించి మానస పుత్రుల్లో ఇంకా రకరకాలైన విషయాలు ఇక్కడ వస్తాయి మనకి సనాతన ధర్మంలో. అందుకని ఈ సెయింట్ మైకేలేనండి ఇంకా ఎవరు లేరు ఇక్కడ అని అంటానికి లేదు. ఇవన్నీ ఒకదానికొకటి సంబంధంగా ఉన్నవి, ఒకే పద్ధతిగా. టు వాచ్ ఓవర్, అది మనకు కావాల్సింది. ఏం చేస్తున్నాడు మైకేలు? ఈ మొత్తం సృష్టి నిర్మాణానికి సంబంధించి పై ఎత్తున నిలబడి అగ్రభాగాన ఈ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నాడు. రాష్ట్రపతి ఎట్లాగైతే సర్వ సైన్యాధ్యక్షుడుగా ఉండి సైన్యం మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నాడు ఆయన యొక్క కనుసన్నల్లో, అట్లాగా ఈ సెయింట్ మైకేల్ అన్న ఆయన యొక్క పర్యవేక్షణలో ఈ మొత్తం సృష్టి నిర్మాణం జరుగుతోంది. ఈ 7 సబ్లైమ్ లార్డ్స్, 7 క్రియేటివ్ స్పిరిట్స్, ఇట్లా 7 సమూహాలకి సంబంధించి ఈ మొత్తానికి సంబంధించి ఒకరి యొక్క ఆధీనంలో, అంటే వాచర్ అని అంటాము దివ్య జ్ఞాన పరిభాషలో, పర్యవేక్షించేవాడు వాచర్. వాచ్ ఓవర్ ఆల్ ద ప్రొమంటరీస్ అండ్ గల్ఫ్స్ ఇన్ ద esoteric system. The ధ్యానిస్ వాచ్ సక్సెసివ్లీ ఓవర్ వన్ ఆఫ్ ద రౌండ్స్. ఇప్పుడు 7 ఎందుకు పెట్టాము? 7 రకాలైనవి ఇక్కడికి వస్తూ ఉన్నాయి. 7 రకాల మూలజాతులు వస్తున్నాయి, 7 లోకాలు వస్తున్నాయి. అన్ని 7 విభజింపబడి ఉంది మనకి. 7 అన్ని 7 రకాలుగా ఇవన్నీ వస్తున్నాయి. అలాగే వర్గులు 7 ఉన్నాయి. ఏది తీసుకున్నా 7. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి సంబంధించి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మొత్తం జరుగుతూ ఉంటుంది. ద ధ్యానిస్ వాచ్ సక్సెసివ్లీ ఓవర్ వన్ ఆఫ్ ద రౌండ్స్. అట్లా ఒక్కొక్క రౌండ్ జరిగేటప్పుడు కల్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ ధ్యానిస్ ఎవరైతే ఉంటారో, ఒక ధ్యాని మొత్తం 7 అనుకుంటున్నాం కదా, ఒకడు ఆ ఫస్ట్ రౌండ్ కి సంబంధించి, ఆ ఫస్ట్ మూల జాతికి సంబంధించి, అలాగే ఫస్ట్ రౌండ్ గురించి మనం రౌండ్స్ మనకి 7 మూల జాతులు, ఒక ప్రపంచ కాలం. 7 మూల జాతులు జరిగేటప్పటికి ఒక ప్రపంచ కాలం వస్తుంది. 7 ప్రపంచ కాలాలు జరిగేటప్పటికల్లా ఒక రౌండ్ అవుతుంది. 7 రౌండ్లు అయ్యేటప్పటికల్లా ఒక చైన్ పీరియడ్ అవుతుంది. ఇట్లా కదా మనకి ఒక వరుస లెక్క వస్తుంది. ఇప్పుడు 7 రౌండ్స్ కి సంబంధించి ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రభావం చూపిస్తూ, వాళ్ళు జాగ్రత్తగా దాన్ని పర్యవేక్షిస్తూ, ఆ రౌండ్ మొత్తము ఎట్లాగా ఉండాలి, ఆ రౌండ్ లో జరగాల్సిన మార్పులేంటి, అవన్నీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇవన్నీ మనము వ్యక్తమైన సృష్టిలో జరిగేవి. సృష్టి వ్యక్తం కావటానికి కావలసిన పద్ధతులు ఇవి జరిగేది. ప్రస్తుతము స్తంభించిపోయి ఉన్నాయి ఇవన్నీ. ఇక ఆయన నిశ్వాసం మొదలు పెట్టాడా, ఇప్పుడేంటి పూర్తిగా ఉచ్ఛ్వాసము ఓనికి పీల్చబడి ఉంది, పూర్తిగా పీల్చబడి ఉంది, ఏమి లేదు, శూన్య స్థితిగా ఉంది. నెక్స్ట్ ఏంటి? నిశ్వాసము. నిశ్వసించడం మొదలు పెట్టాడా, వీళ్ళందరూ మళ్ళీ యాక్టివేట్ అవుతారు. ఇక స్తంభించిన వాళ్ళందరూ మరలా కదులుతారు, వాళ్ళ పనులు చేయటం మొదలు పెడతారు. చేసినప్పుడు ఇదిగో ఈ 7 గురించిన వివరం, ఇదిగో వీళ్ళు ఇట్లాగా చేస్తారు అని మనము ఇప్పటికే ఉదాహరణగా ఇప్పుడే కొంత చెప్పుకోవటం. ఇప్పటికే అలాగే చెప్పుకుంటా వెళ్ళిపోతే ఈ 7 ఎవరు, వాళ్ళ యొక్క పని ఏంటి, వ్యక్తి సృష్టిలో ఏంటి, ఆ ప్రళయ స్థితిలో వాళ్ళు ఎలాగ ఉంటారు, వాళ్ళే ప్రళయ స్థితిలో అలాగ స్తంభించిపోయి ఉన్నవాళ్ళు, కదలికలు లేకుండా ఉన్నవాళ్ళు, నిలుపుదల చేయబడిన వాళ్ళు, వాళ్ళ పనులన్నీ ఆగిపోయి ఉన్న వాళ్ళు ఇలాగ పని మొదలు పెడితే ఏ పనులు ఎలాగా చేస్తారు, అది కూడా ఇక్కడ మనము కొంత వివరించుకున్నాం అనుకోండి. దీనికి సంబంధించి ఇంకా మనకి తర్వాత స్టాంజెస్ లో వస్తాయి వివరంగా. కానీ ఇక్కడ బ్రీఫ్ గా ఒక సంగ్రహంగా ఇట్లాగా జరుగుతుంది అంటే మనకు కొంత వీళ్ళు ఇట్లాగా ఆగిపోయారంటే
మరి వీళ్ళు కదులుతుంటే ఏం జరుగుతుంది అని మనకు ప్రశ్న వస్తుంది. కదులుతుంటే 7 రౌండ్స్ జరుగుతాయి. 7 రౌండ్స్ జరిగేటప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క రౌండ్‌కి ప్రభావితం, ఒక్కొక్క రౌండ్‌ని పర్యవేక్షిస్తూ ఆ రౌండ్‌లో ఏమేమి జరగాలో అవన్నీ చూస్తూ ఉంటారు వాళ్ళు. ఆ ఒక్కొక్క రౌండ్ ద్వారా ఒక్కొక్క మహాసత్యము, అంటే ఒక్కొక్కళ్ళ ద్వారా ఒక్కొక్క మహాసత్యము అలాగ బయటికి వెల్లడవుతూ ఉంటుంది. దాని ఆధారంగా ఈ రౌండ్స్ నుంచి ప్లానెటరీ చైన్ ఇట్లాగా మొత్తం జరుగుతూ ఉంటుంది అన్నది మనకి అవగాహన కావడం కోసం ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు. పని ఆగిపోయింది, స్తంభించిపోయింది, ఏం లేదు ఇక్కడ అంటే, ఒకవేళ పని చేస్తుంటే ఏంటి ఎలాగుంటుంది అది చెప్పండి అని మనం గబుక్కున ప్రశ్న వస్తుంది. ప్రశ్న వస్తే మనం అడగటానికి కుదరదు, సమాధానం చెప్పడానికి కుదరదు. అవి రాసి అక్కడ వెళ్ళిపోయింది కదా, పుస్తకం రాసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎవరిని అడుగుతాం మళ్ళీ? ఇప్పుడంటే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, ఎదురు బదురు ఉన్నాం కాబట్టి మీరు అడగొచ్చు. మీరు అడిగితే నేను చెప్పడానికి నా దగ్గర ఉండాలి కదా. అందుకనే ఇట్లాంటి అనుమానాలు వస్తాయని చెప్పి ఆ వ్యాఖ్యానంలో, ఆ వివరణలో, ఆ కామెంటరీలో ఇవి కూడా దాన్ని అందిస్తూ వచ్చారనమాట. దీని తర్వాత మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.